హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. 3 మంత్స్ బ్యాక్ వచ్చిన మూవీని ఇప్పుడు రివ్యూ ఎందుకు చేస్తాను అనుకుంటున్నారా? ఈ మూవీని నిన్న తెలుగు డబ్తో అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. బ్లింక్. డెఫినెట్లీ బ్లింక్ విల్ బ్లో యువర్ మైండ్. ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి కాలేజ్ బ్యాక్లాగ్స్ చాలా ఉంటాయి. ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తూ వీడియో ఎడిటర్గా పార్ట్ టైమ్గా జాబ్స్ వెతుకుతూ ఉంటాడు. అతనికి డైలీ ఒక మనిషి కనిపిస్తూ ఉంటాడు. కనిపించినప్పుడల్లా మీ అమ్మకి చెప్పు, వాళ్ళ ఆయన ఇంకే బతికే ఉన్నాడు అంటూ ఉంటాడు. ఆ మనిషి మన హీరోకి తప్ప ఇంకెవరికి కనిపించాడు. ఇంతకన్నా కొంచెం ఎక్కువ చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. సో నెక్స్ట్ టైం జరుగుతుందన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. డెఫినెట్లీ ఏ మస్ట్ వాచ్ మూవీ గైస్. సైన్స్ ఫిక్షన్ లవర్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్న ఒక 20 to 25 మినిట్స్ తర్వాత వచ్చే ట్విస్ట్తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది గైస్. డెఫినెట్లీ ఏ మస్ట్ వాచ్. బీజిఎం కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ అన్నీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ కన్నడ వర్షన్ 2 మంత్స్ బ్యాక్ చూసా, బట్ నిన్న మళ్ళీ ఫ్యామిలీతో తెలుగు వర్షన్ చూసా. కొన్ని హాలీవుడ్ మూవీస్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నట్లు అనిపిస్తుంది, కానీ మన ఓన్ ఇండియన్ టచ్తో మనల్ని సీట్ టచ్లో కూర్చోబెడుతుంది. బీజిఎం కూడా చాలా యూనిక్గా ఉంది. కొన్ని హాలీవుడ్ మూవీస్లో దుబాయ్ ఆర్ కోవిడ్ చూపించినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది కదా, సేమ్ అలా ఉంటుంది. కొన్ని చోట్ల సీన్కి సింక్ అవ్వలేదు అనిపించింది. ఈ మూవీ డైరెక్టర్ విషయం నాకు బాగా నచ్చింది గైస్. నేను ఇందాకే చెప్పా కదా, కొన్ని హాలీవుడ్ మూవీ రెఫరెన్సెస్ ఉన్నాయని. ఈ మూవీ ఎండింగ్లో ఆ మూవీస్ అన్నిటిని మెన్షన్ చేశారు. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్గా ఉంటాయి, బట్ కంటెంట్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఓవరాల్గా ఒక మైండ్ బ్లోయింగ్ ఇండియన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ బ్లింక్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్లీ వర్త్ ఇట్. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 90%. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగు డబ్ కూడా చాలా బాగుంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్లో సెర్చ్ చేస్తే కన్నడ వర్షన్ చూపిస్తుంది, బట్ అదే ప్లే చేయండి. ప్లే చేసి ఆడియో చేంజ్ చేసుకోవాలి అంతే. కొంతమంది ఆల్రెడీ చూసుంటారు, బట్ కొంతమంది తెలుగులో లేదని అప్పుడు చూసుంటారు. ఇప్పుడు తెలుగులో వచ్చేసింది. అస్సలు మిస్ అవ్వకండి. సో ఇది బ్లింక్ మూవీ గురించి. ఆల్రెడీ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. కొత్తగా వచ్చుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.